ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలన్నీ తీసుకుందాం. ఇక తంగేడు గునుగు ఉరిసే ఉయ్యాలో దూరెక్కాపులతో బతుకమ్మల చుట్టూ చెరి ఆడిపాడే ఆడపడుచులు శరత్కాల తేట నీటిలో నిమజ్జనాలు ఇవాటి నుంచి 9 రోజులు దాకా పల్లె పట్టణాల్లో హద్దులేవి పందులు అన్నట్టు ఒక హెడ్లైన్. ఇక చీఫ్ జస్టిస్ విచారణ సిట్టింగ్ వేసి ఈడీ సిబిఐ పేరు చెప్పి 7 కోట్లు దోచారు. ఇక సైబర్ నేరగాళ్లు బారిన వర్ధమాన్ సిఎండి ఎస్పీ జోస్వాల్, వర్ధమాన్ గ్రూప్ సంస్థ చైర్మన్ ఎండి ఎస్పీ జోస్వాల్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది వార్త. ఇక వీడియో కాల్ చేసి ఆర్థిక అవకతలను పేరిట బెదిరింపుగా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు వెల్లడి. ఏకంగా జస్టిస్ చంద్రచూడ్ విచారణ జరిపినట్టు కోర్టు సెట్టింగ్ భయపెట్టి 7 కోట్ల దోపిడీ పోలీసులకు ఓస్వాల్ ఫిర్యాదు. ఇక రూపాయలు 5.25 కోట్లు రికవరీ. గౌతులు ఇతర అరెస్టు ఇతర నిందితుల కోసం గాలింపు. నేరగాళ్లు సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీడియో కాల్ చేసి పోలీసులు మాట్లాడుతూ అరెస్టు చేశామని బెదిరించి డబ్బులు దడ్డుకునే గ్యాంగులు అడ్డుపడుతూ లేకుండా పోతుంది. ఇక ఈసారి వీరి బారిన ఒక బడా పారిశ్రామికవేత్త పడి ఏకంగా 7 కోట్లు పోగొట్టుకున్నాడు. జరిగిన మోసం తెలుసుకొని పోలీసులు ఫిర్యాదు చేస్తే పోయిన సొమ్ముతో 5 కోట్లు ఇప్పటి వరకు దొరికింది. ఈ పారిశ్రామికవేత్త పేరు ఎస్పీ ఓస్వాల్, ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థ చైర్మన్. ఇక ఎండి 62 ఏళ్ళు వయసున్న ఓస్వాల్ ఆగస్టు 28వ తేదీన ఫోన్ వచ్చింది. ముంబైలో ఆ కొలబాలో ఉన్న సిబిఐ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఇక మీ పేరిట ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాలో ఆర్థిక అవకతనం జరిగిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జెట్ ఎయిర్వేస్ మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వ్యవహారంలో ఈ ఖాతాకు సంబంధం ఉన్నట్లు తెలిపి ఇక మొత్తం 7 కోట్లు దోచేశారంట. ఇక ఇలాంటి వాళ్ళ సంగతి ఇట్లాంటి ఇక లక్షలు వేలు సంపాదించుకున్న వాళ్ళ సంగతి ఏంటో చెప్పాలి. సో ఇలాంటి వాళ్ళకు తగిన చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ అనేది, కేంద్ర గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ అనేది వ్యవహరించాల్సిన అవసరం అనేది ఉంది. ఇక రూపాయలు 2.17 కోట్లు సిమ్ కార్డు 2.17 కోట్లు సిమ్ కార్డు రద్దు. ఇక 6 లక్షల మొబైల్ బ్లాక్ చేసి యోచన. సైబర్ నేరాలకు అడ్డుకున్న దిశగా కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ కసరత్తు. ఇక సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలో సహకారం. రాజస్థాన్ లో 27 మందిని అదుపులో తీసుకున్న రాష్ట్ర పోలీసులు. 2 వారాల పాటు అక్కడే ఉండే స్పెషల్ ఆపరేషన్ అన్నట్టు ఏపీ పోలీసులు, తెలంగాణ పోలీసులు. ఇక గురుద్వారా దర్గా గుడి రోడ్లపై ఏది ఉన్నా తొలగించాల్సిందే. ప్రజా ప్రయోజనం భద్రతే ముఖ్యం. ఆక్రమణాలతో తొలగింపును మతాలతో సంబంధం లేదు. దేశమంతటా వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తా. ఇక బుల్డోజర్ కూల్చివేతలపై విచారణలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ ఇప్పటికే వరకు కూల్చొద్దని ఆదేశం. ఇక మనది సెక్యులర్ దేశం, జాతి మతాలతో సంబంధం లేదు. అక్రమ నిర్మాణాల విషయంలో అందరినీ ఒకే చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఇక రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్లు నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలపై తొలగించేందుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రయోజనం వారు సునిశ్చితంగా ఉండడమే అత్యంత ప్రధాన అంశమని తెలిసి చెప్పింది. ఇక రోడ్డు మధ్యలో గురుద్వారం లేదా దర్గా లేదా గుడి ఏది నిర్మించినా ఉపక్షేమించే రాదని, అవి ప్రజలకు ప్రతిబంధకరంగా మారవద్దని పేర్కొంది. మతంలో నిమిత్తం లేకుండా అక్రమణాలను తొలగించే చర్యలు ప్రజలందరికీ వర్తింపచేయాలని, అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించిన దేశమంతటా వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని అత్యున్నత స్థాయి తెలిపింది. ఇక నేరగాళ్లపై ఇటీవల బుల్డోజర్ చర్యలు చేస్తూ దాఖలైన పిటిషన్ మంగళవారం జస్టిస్ బిఆర్ మహేష్, జస్టిస్ కె విశ్వనాథ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. భారత్ సెక్యులర్ దేశమని, అక్రమణాలు తొలగింపు బుల్డోజర్ చర్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకటేనని ధర్మాసనం పేర్కొంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. వాదనల సందర్భంగా ఏదైనా క్రిమినల్ కేసులో ఉండడమే బుల్డోజర్ చర్యలు ఆధారమా అని ధర్మాసనం మెహతాను ప్రశ్నించింది. స్పందించిన మెహతా ఖచ్చితంగా కాదు, అత్యాచారం, ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాలు నిందితులైన సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీసులు ఇంటి గోడపై అంటించిన పరిగణనలో తీసుకోం, అక్రమణాలు గతంలో జరిగే ఉంటే చర్యలు తీసుకోం అని బదిలించారు. ఒకే మతం వారిని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆరోపణలపై కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఉందని తాను ఆందోళన చెందినట్లు తుషార్ మెహతా పేర్కొన్నారు. సంబంధించిన ధర్మాసనం మనది సెక్యులర్ దేశం, మేము జారీ చేసే మార్గదర్శకాలు అందరికీ వర్తిస్తాయి. జాతి మతం సంబంధం లేదు. ఆక్రమణ విషయానికి వస్తే మేము ఇప్పటికే స్పష్టం చేస్తామని వెల్లడించడం జరిగింది ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం. ఇక సామాన్యులకు నష్టం కలిగించదు. హైడ్రాతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. సహించలేక విపక్షాలు దుష్ప్రచారం. ఇక నిర్వాసితులకు వసతి ఏర్పాటు చేసాం. హైకోర్టు అడిగిన వివరాలు ఇవ్వడానికి సిద్ధం. ఇక హైదరాబాద్ భవిష్యత్తు కోసం ఏ చర్యలు కూల్చివేతపై ఖార్గేకు రేవంత్ రెడ్డి విచారణ. హర్యానా ప్రచారం తర్వాతే రాహుల్ తో భేటీ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో హైడ్రా కూల్చివేతపై హైకోర్టు ఆదేశాలు, విపక్షాల ఎదురు దాడి నేపథ్యంలో సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అధిష్టాన ముఖ్యులతో భేటీ అయ్యారు. మొదటి కాంగ్రెస్ ఉత్పాదక ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అనంతరం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, చివరకు వారి సలహాల మేరకు రాజ్యసభ ఎంపీ ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విలతో కీలక మంతనాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం. ఇజ్రాయెల్ పై దూసుకొస్తున్న క్షిపణులు. ఇక
3 గంటల పాటు 400 పైగా బాలిస్టిక్ క్షిపణులు, ఐరన్ డోమ్లు అడ్డుకున్న టెల్ ఈవీఎంకు నష్టం. ఇక సైన్య వైమానిక దళంలో సవాళ్ళ లక్ష్యంగా దాడి. టెల్ ఈవీఎం నేగేవ్ సొరంలపై తాకిన క్షిపణులు. మధ్యధర సముద్రంలో గ్యాస్ పైప్ లైన్ ధ్వంసం. ఇక ఇజ్రాయెల్ పట్టణ జాఫాలో ఉగ్రవాది 9 మంది దుర్మరణం. ఇక 13కి గాయాలు. ఇరాన్ క్షిపణులను కూల్చేయండి, పశ్చిమ ఆసియాలో సేనలకు విడైన ఆదేశాలు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక పశ్చిమ ఆసియా బగ్గుమంది హెమాస్ హెజ్బొల్లా పొరలస్తున్న ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడుతుంది. ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో ఒకసారి 8 గంటల సమయంలో మరోసారి బాలిస్టిక్ క్షిపణులు వర్షాన్ని కురిపించింది. ఆ తర్వాత విడతల వారీగా ప్రతి 10 గంటల వరకు క్షిపణి దాడులకు కొనసాగింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సవరాలు వైద్య దళం బేస్లు ఉన్న హట్టేరామ్ సేవేటి నోర్ వాణిజ్య వ్యాపారాల కేంద్రాధికంగా ఉండే ప్రాంతాల లక్ష్యంగా తొలుత 102 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించి ఆ తర్వాత 6 గంటల మరో 100 క్షిపణులు ఇజ్రాయెల్ పై వచ్చాయని ఐడిఎఫ్ అధికారికంగా వెల్లడించి రాత్రి 10 గంటల వరకు 400 పైగా క్షిపణులు ప్రయోగించారని వెల్లడించింది. ఇక 25% బ్యాంక్ గ్యారెంటీ ఇస్తేనే ధాన్యం మిల్లులు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఆశించాలి. మిల్లు లిజుకు తీసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇదంతా మిల్లలు ధాన్యం అమ్ముకోకుండా కట్టడి చేసేందుకే క్రిమినల్ కేసు డిఫాల్టర్లను ఉన్న మిల్లలకు ధాన్యం బంధిక ఖరీఫ్ 2024 సేకరణ మార్గదర్శకాలు చేర్చాలని నిర్ణయం. అధికార జాయింట్ కస్టోడియన్ గా ఉన్న బాధ్యతలు మిల్లర్లది కాస్త స్టార్టెక్స్ లెండింగ్ మిషన్ ఏర్పాటుకు డిసెంబర్ 31 డెడ్ లైన్. ఇక సకాలంలో మిల్లింగ్ చేయాల్సిందే. నిబంధనలు అతిక్రమిస్తే ఉపకరించలేదు డిఎస్ చౌహాన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ రైట్స్ కోసం బ్యాంక్ గ్యారెంటీ విధానం అమలులోకి రానుంది. ధాన్యం నమ్ముకోకుండా కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియ ఆలస్యం చేయకుండా రైస్ మిల్లర్లు కట్టడి చేసేందుకు 2024-25 సేకరణ విధానంలో నిబంధనలు చేర్చాలని సర్కార్ నిర్ణయించింది. దీనిపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి కమిషన్ నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక దీని ప్రకారం మిల్లింగ్ కోసం ధాన్యం ఇచ్చే ముందు రైస్ మిల్లులు తాలూకా రిజిస్ట్రేషన్ పత్రాలను డిపాజిట్ చేసుకోవాలని, అలాగే మొత్తం ధాన్యంలో విలువలో 20% మొత్తాన్ని బ్యాంక్ గ్యారెంటీ కింద తీసుకొనుంది. ఉదాహరణకు ఒక రైస్ మిల్లర్ ₹1 కోటి విలువైన ధాన్యం అప్పగించాలంటే సదరు రైస్ మిల్లర్ 25 లక్షల బ్యాంకు చూడాల్సిన ఉంది అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక 68.72% పోలింగ్. జమ్మూ కాశ్మీర్ లో ముగిసిన ఓటింగ్. ఇక 3వ దశలో రికార్డ్ స్థాయిలో పోలింగ్. 3వ దశలో కలిపి మొత్తం 64.45 తొలిసారిగా ఓటేసిన శరణార్థులు ఇక వాల్మీకులు గుర్ఖాలు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఎలక్షన్స్ అనేది. ఇక ఖాళీ చేసిన ఇళ్లు కూల్చివేత, చెరువులో రోకాళ్లతో సిద్ధంగా ఉండండి. మూసి బాధితులకు భరోసా. కేటీఆర్ ఇక మూసి ప్రక్షాళన నిర్ణయమే మంత్రి శ్రీధర్ బాబు. ఇక మూసిలో సురక్షితంగా వెళ్లిన వారి నిర్మాణాలు తొలగించుతా గాలిలో కూలీలోను పనులు డబుల్ బెడ్రూమ్ వెళ్లిన నిర్వాసితులు సొంత సానుకూలత మరికొంత వ్యతిరేకత సంతోషం వ్యక్తం చేసిన చిన్న కుటుంబాలు అన్నట్టు వార్త అనేది చూస్తున్న మూసి ప్రక్షాళన గురించి. ఇక స్థానిక సంస్థలో సంతానం నిబంధన ఎత్తివేత. ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు. సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ గుర్తింపు సిద్ధమైన సవరణ ఆర్డినెన్స్ జారీకి అవకాశం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక విద్యుత్ ఘాతంలో రోజుకు 2 బలి. రాష్ట్రంలో ఏడాదికి సగటు 700 మంది కరెంట్ షాక్ తో పిట్టలా రాలుతున్న జనం. గడిచిన 7 ఏళ్లలో మనుషులు జీవాలు కలుపుకొని 15,600 మరణాలు. మృతులు అత్యధికులు రైతులే. ఉత్తర డిస్కం పరిధిలో మరణాలు అధికం. తగ్గించడంలో అధికారులు వైఫల్యం. రంగారెడ్డి జిల్లా షాక్ 2 రైతులు మృతి అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇంకా రేవంత్ సర్కార్ ఇక ఇంటికే 6 గ్యారెంటీలు అమలు కాలం చెల్లింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి విస్తృతి ఎండగడతాం. బీజేపీ నేత అభయభాయ్ పటేల్ ఇక ప్రజలే రేవంత్ భరతం పడతారు అన్నట్టు ఇటీలా దీక్ష విరమిస్తున్న ఇటీలా మహేశ్వర్ రెడ్డి అన్నట్టు ఒక వార్తని చూస్తుంది. ఇక స్కూల్ బస్సు మంటని 23 మంది మృతి. ఇక వారిలో 20 మంది విద్యార్థులు. బ్యాంకాక్ దుర్ఘటన అన్నట్టు ఒక వార్తని చూస్తుంది. ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. మీరు కామెంట్ ద్వారా సలహాలు కూడా ఇవ్వచ్చు ఛానల్ కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.